తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోషల్ మీడియా వార్ రూమ్ని సీజ్ చేయడాన్ని కూడా నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వారంతా నిరసన బాట పట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిరసన తెలియజేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బేగం బజార్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మనతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. వాస్తవానికి మరోసారి నూతనంగా జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. కానీ జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? ధన్యవాదాలు. తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతుంది. అంటే మా కార్యాలయాన్ని అక్రమంగా కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ కార్యాలయాన్ని సీజ్ చేయటమే కాకుండా మేము సీజ్ చేసినందుకు నిరసనగా మేము మా గాంధీ భవన్ దాటి బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాం. అంటే నిరసన తెలపనీయట్లేదు. పోలీసులు చుట్టూ దిగ్బంధం చేశారు. మా గేటు దాటి మేము బయటకు పోనీయట్లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ విధంగా కేసీఆర్ని టీఆర్ఎస్ భవన్ గేటు దాటకుండా చేసి తెలంగాణ వచ్చేదా? ఆ రోజు మేము సహకరించబట్టి ఇలా కేసీఆర్ తైతక్కలు ఆడుతాడు. ఇలా టీఆర్ఎస్ అనే తొండ ముదిరి బీఆర్ఎస్ అనే ఊసరవెల్లిగా మారిపోయింది. ఇలా ఇంత మళ్ళీ అవినీతికి పాల్పడతాడు. ఈ అవినీతిని ఒక వ్యూహం ద్వారా, ఒక సునీల్ కనుగోలు వ్యూహకర్త ద్వారా, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా గ్రామానికి చేరుస్తుంటే ఎక్కడ అవినీతి బండారం బయటపడుతుందో ప్రజలందరికీ అవినీతి విషయం తెలిసిపోయిందని చెప్పేసి ఇలా ఆఫీస్ మీద, కార్యాలయం మీద అక్కస్తో పోలీసులు నుసుగొలిపి సీజ్ చేయటం ఎంతవరకు న్యాయం? అంటే వాళ్ళకి లేవా కార్యాలయాలు? కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు దుమ్మెత్తిపోయట్లేదా? వేరే పార్టీల మీద వాళ్ళ వార్ రూములు హైదరాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్ కార్యాలయాల్లో పోయట్లేదా? అసలు ఏమన్నారు ఆ సోషల్ మీడియాలో? 100 కోట్ల లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది, అది కేసీఆర్. ఇట్లాంటి విషయాలు ప్రజలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న సెటైరికల్ రూపంలో కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తున్నాం సునీల్ కనుగోలు వార్ రూమ్ ద్వారా. దీన్ని జీర్ణించుకోకపోతే ఎట్లా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో కోర్టిజం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొద్దిమందిని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే విధంగా పోస్టులు పెట్టడం, ఇట్లా ఎన్నో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని దూషిస్తూ దుమ్మెత్తి పోస్తూ వాళ్ళు పోస్టులు పెట్టడం, వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలా? అంటే చట్టం అనేది కేసీఆర్ చేతిలో కేసీఆర్ కబంధ హస్తాల్లో బందీ కాబడింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎంత అవినీతి జరిగింది ఈరోజు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ, అది దానికి అవినీతి వాసనలే లేవు. కానీ అట్లాంటి పార్టీని కూడా అవినీతిమయం చేసింది కవిత, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ దొంగతనాలన్నీ సోషల్ మీడియా రూపంలో, వార్ రూమ్ రూపంలో బయటకు వస్తానే దృష్టితో అసలు ఈ వార్ రూమే లేకుండా చేయాలని చేసింది. కానీ చట్ట ప్రకారం ఏం చేయాలా? ఎవరు ఆ పోస్టును షేర్ చేశారు? ఫిర్యాదు ఎవడు ఇచ్చిండు? టీఆర్ఎస్ వాడు ఇచ్చిండు. టీఆర్ఎస్ చచ్చిపోయింది ఆల్రెడీ. అమరుల త్యాగాలన్నీ ఆవిరైపోయినాయి దెబ్బ కేసీఆర్ స్వార్థపూరిత విధానాలతో. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిందంటే అమరుల బలిదానాల వల్ల కేసీఆర్ సీఎం అయిండు. అట్లాంటి పార్టీని చంపేశారు, బీఆర్ఎస్లోకి పోయారు. ఏంది ఇప్పుడు అట్లాంటి త్యాగాలన్నీ కూడా పోయి వీళ్ళు అవినీతిమయం అయిపోయి, అయోమయం అయిపోయి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసును సీజ్ చేయడం అనేది అనైతికమైన చర్య. అందుకే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి జిల్లాలో, మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. మా గాంధీ భవన్లో వాళ్ళు పదే చెప్తుంది ఏంటంటే అసలు ఇక్కడ ఏమీ లేదు, కవిత కేసు విషయంలో ఏమీ లేదు, సాక్షిగానే ఉన్నాను, విచారణ జరుగుతుంది, కానీ అనవసరమైన రాద్ధాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తారు. ఇప్పుడు నిప్పులేందే పొగరాదు. అసలు అంత గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు జరుపుకోవాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా. ఇప్పుడు విచారణ అరెస్ట్ వారెంట్ కాదు, అది మాకు తెలుసు. 160 స్టేట్మెంట్ అంటే వాళ్ళు వివరణ కోరటానికి వస్తున్నారు. వివరణ కోరటానికి వచ్చినప్పుడు మరి గంగుల కమలాకర్కి ఒక రకంగా, తర్వాత ఎంపీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రని ఢిల్లీ పిలిపించారు, గంగుల కమలాకర్ని ఢిల్లీ పిలిపించారు. సోనియా గాంధీ గారిని కూడా 141 స్టేట్మెంట్ అయినప్పుడు ఒక మహిళ అనారోగ్యంతో ఉంది, కరోనా నుంచి కోలుకున్నదామా, అయినప్పటికీ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా తెలంగాణలో ఇవ్వటంలో కీలక పాత్ర వహించిన సోనియా గాంధీ గారిని అని తెలిసి కూడా కావాలని బీజేపీ పార్టీ వేధించదు లేదా? ఈడీ ఆఫీస్కి చిన్న కేసు, అది నేషన్ హెరాల్డ్ పత్రిక అనేది, అది మూసివేయబడిన కేసును మళ్ళీ తిరగదోడి కోడిగుడ్డు మీద ఏకలు బీకే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది. మరి సోనియా గాంధీ గారిని పిలిపించినప్పుడు అది 160, 141, 171 ఏ స్టేట్మెంట్ అయినా కానీ కవితకి ఒక న్యాయం, సోనియా గాంధీ గారికి ఇంకో న్యాయం ఉంటుందా? అంటే కేసీఆర్ కూతురనే కాబట్టి వీళ్ళిద్దరు చీకటి ఒప్పందంలో భాగమే కాబట్టి ఈ కవితని ఇంటికి వచ్చి వాళ్ళు విచారిస్తున్నారు, వివరణ కోరుతున్నారు. కాబట్టి క్లియర్గా ఉన్నది. 10 సెల్ ఫోన్లు ఎందుకు మాయం చేసింది? అమిత్ అరోరా రిపోర్ట్లో, ఈడీ రిపోర్ట్లో, అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కవిత ప్రస్తావన ఉన్నది.
సెల్ ఫోన్లు ఎందుకు డ్యామేజ్ చేసింది, నాశనం ఎందుకు చేసింది అంటే దొంగతనం చేయబట్టే కదా. ఇవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా వీళ్ళిద్దరు దొంగ నాటకాలు ఆడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆడుతూ కాంగ్రెస్ పార్టీని తెర మీద లేకుండా చేసే కుట్రలో భాగంగా ఈ యొక్క విచారణ అనేది మనకు అర్థమైంది. కానీ ఇక్కడ 100 కోట్లు ఉన్నాయి. దక్షిణాది సంబంధించిన వాళ్ళందరూ కూడా 100 కోట్లు లంచాలు ఇచ్చారని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఢిల్లీ ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం దాదాపు 2500 కోట్లు నష్టపోయింది ఆ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు నమోదు చేసింది ఏదో కక్ష సాధింపు కాదు, ఇది ఉత్తుత్తగా నమోదు చేశారు, కృత్రిమంగా నమోదు చేసి ఏదో ఆట ఆడినట్టుంది, సురభి నాటకాలు ఆడినట్టుంది ఇది కథ. నిజంగా అయితే సోనియా గాంధీని విచారణ జరుపుతారు, డీకే శివకుమార్ని జైల్లో పెడతారు, చిదంబరం గారిని జైల్లో పెడతారు, ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా ఆగం చేసి ఇంటి మీద దాడి చేసి ఏం లేకపోయినా సరే చేస్తారు. మరి కవితని ఎందుకు మరి ఆ విధంగా చేస్తారు? సాక్ష్యాధారాలు తారుమారు చేసిందని మీరే రిపోర్ట్లోనే ఉంటుంది. మరి ఎందుకు వాటిని సేకరించే పనిలో విచారణకు ఢిల్లీకి ఎందుకు పిలిపారు? కాబట్టి ఇంకో విషయం ఏంటంటే అవినీతి అనేది పెరిగిపోయింది. 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సొంత బస్సు లేదు. కానీ 21 సంవత్సరాల క్రితం 21 సంవత్సరాల క్రితం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది. తొండ ముదిరి ఊసరవెల్లి అయింది. అదే ఆ పార్టీకి ఇవాళ కేసీఆర్కి 100 కోట్ల విమానం ఎట్లొచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న బస్సు లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదు, ఢిల్లీలో లేదు, ఇక్కడ లేదు. పార్టీ ఫండ్ 1000 కోట్లు ఉందని వాళ్ళే పార్టీ ఫండ్ కూడా ఎట్లా మరి దొంగలందరినీ కాపాడుకుంటూ గ్రానైట్ వ్యాపారులందరినీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, కాంట్రాక్టర్లందరినీ, వాళ్ళు చేసిన అక్రమాలందరినీ మాదక ద్రవ్యాలు అడ్డాగా మార్చేసి ఆ దొడ్డిదారులో నల్లధనాన్ని సంపాదించి మళ్ళీ దాన్ని సంపాదించిన వాళ్ళని తెల్లధనంగా మార్చుకునేందుకు 1000 కోట్ల ఆస్తి ఎట్లొచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఆస్తి ఇప్పటికి కూడా స్థలాల రూపంలో 500 కోట్లు మాత్రమే ఉన్నది. కేసీఆర్ పార్టీ 8 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీకి ఏ విధంగా 1000 కోట్లు వచ్చినాయి? ఇందులో అక్రమాలు జరగదా? మరి బీజేపీ కళ్ళకు కనపట్లేదా? కళ్ళు మూసుకొని గుడ్డిదైందా బీజేపీ ప్రభుత్వం? ఈ ఉత్తుత్తి కృత్రిమ దాడులు, కృత్రిమ పోరాటాలు, దీని ద్వారా ఇవన్నీ చూసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చొచ్చుకుపోతుంది. ఈ సునీల్ కనుగోలు వ్యూహకర్త టీం ద్వారా, సభ్యుల ద్వారా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా చాకచక్యంగా చురుగ్గా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే అక్కస్తోనే ఆ సీజ్ చేసి ఇంకా ఏమున్నాయో అందులో ఏం వ్యూహాలు ఉన్నాయో అని తెలుసుకోవడం కోసమే కార్యాలయాన్ని సీజ్ చేస్తారు. కానీ కార్యాలయాన్ని సీజ్ చేయకూడదు. ఎవరైనా వ్యక్తులు ట్రోల్ చేసినట్టయితే 5 వ్యక్తులు ఎవరు ఫిర్యాదు చేశారు బయట పెట్టమనండి. ఆ వ్యక్తులు ఫిర్యాదు చేసింది వాళ్ళే, టీఆర్ఎస్ కార్యకర్తలే. ఆ వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎవరు ట్రోల్ చేశారో, ఎవరు షేర్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆఫీస్ని ఎందుకు సీజ్ చేస్తారు? చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఎక్కడ కూడా పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ విధంగా జరగలేదు. కార్యాలయాన్ని సీజ్ చేయలేదు. ఎంత దుర్మార్గం, ఎంత ఆటవిక రాజ్యం. అందుకే మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. అసలు బయటికి రానిపో దిష్టిబొమ్మ దగ్ధం గుంజుకునే ప్రయత్నం చేశారు, దాని మీద నీళ్లు పోసే ప్రయత్నం చేశారు. అయినా కానీ మేము పట్టుబట్టి పోలీసులు కళ్ళు కప్పి దిష్టిబొమ్మను తీసుకొచ్చినాం. గేటు దాటిపోయినా గేటు దాటిన తర్వాత దిష్టిబొమ్మను దగ్ధం చేసినాం. ఇనుప కంచెలు వేసిన దూకిను. తర్వాత అరెస్ట్ చేశారు. ఈ బేగం బజార్ పోలీసుని పట్టుకొచ్చారు. ఏం చేస్తారు? అంతకన్నా చంపుతారా? ఎట్టి పరిస్థితుల్లో ఆగం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాపాడుకుంటాం. ఇలా తెలంగాణ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. ఇసుక మిగలట్లేదు. తర్వాత చెట్టు పుట్ట గుట్ట ఇసుక అన్నీ కూడా ప్రకృతి సంపద మొత్తం కూడా దోచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. భోజనం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా కక్కిస్తామనే అక్కస్తో ఈ సోషల్ మీడియా ద్వారా ఇలా ఆ దాడులకు పాల్పడి సీజ్ చేయడం జరిగింది.